హాయ్ వెల్కమ్ టు ఇండియన్ యూట్యూబర్ సుమాలే ఛానల్ నేమ్ మారుద్దాం అనుకుంటున్నా కానీ మార్చట్లేదు. వేరే ఛానల్ నేమ్ ఏదైనా ఉంటే సజెస్ట్ చేయండి, ఎందుకంటే ఇది సక్సెస్ కావట్లేదు అనిపిస్తుంది. వీడియోస్ బాగాలేదు, లేకుంటే కంటెంట్ బాగాలేదు, లేకపోతే మేము టైంకి చేయట్లేదు, ట్రెండ్ ఫాలో అవ్వట్లేదో తెలియదు. ఏమనుకుంటున్నారో కమెంట్ చేయండి, సజెషన్స్ కూడా ఇవ్వండి. ఎలా ఉన్నారో కమెంట్ చేయండి, హోలీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కమెంట్ చేయండి. ఒకవేళ మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హోలీ రోజు ఎగ్ దోశ అన్నమాట బ్రేక్ఫాస్ట్. ఎగ్ దోశ ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి అన్నీ వేసి చేస్తున్నాము. అలాగే చట్నీ వచ్చేసి కొబ్బరి చట్నీ. హాలిడే కదా, ఆఫీస్ లేదు, సో హోలీ రోజు బ్రేక్ఫాస్ట్ దోశ అన్నమాట. టైం ఎక్కువ ఉంటుంది. లేదనుకోండి కార్న్ఫ్లేక్స్, బ్రెడ్ బటర్, ఉప్మా. హాలిడే రోజే దోశ అయినా ఇడ్లీ అయినా. వీళ్ళు వచ్చేసి గన్స్ తీసుకున్నారు, వాటర్ ఫిల్ చేస్తుంటారు అనమాట. ట్యాంక్ అది కలర్తో పాటు ఫిల్ చేసుకుంటున్నారు. అలాగే వాటర్ బెలూన్స్ కూడా ఉన్నాయి. ఇది మేము గ్రౌండ్ ఫ్లోర్ షిఫ్ట్ అయ్యామని చెప్పాను కదా, కింద కాబట్టి హోలీ రోజు బాగా ఆడుకున్నారు, మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారు. అదే సెకండ్ ఫ్లోర్ అంటే చాలా ఇబ్బంది అయ్యేది. వాటర్ బెలూన్ తీసుకెళ్ళడం, గన్ ఫిల్ చేసుకోవడం. ఇక్కడ పార్క్ ఉంటుంది అనమాట, మాది సొసైటీ, గేటెడ్ కమ్యూనిటీ. పిల్లలందరూ అక్కడ ఆడుకుంటున్నారు. వీళ్ళు వచ్చేసి వీళ్ళ సామాన్ ఇక్కడ పెట్టుకున్నారు, సార్కి తీసుకొని వెళ్తున్నారు అనమాట. అయిపోయిన తర్వాత వచ్చేసి వాళ్ళ నాన్న వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు. వాటర్ బెలూన్స్ ఇది ఆన్లైన్లో తీసుకున్నాము. చూడండి, ఆల్రెడీ ఒక ట్రిప్ ఆడేసి వస్తున్నారు, మళ్ళీ గన్ ఫిల్ చేసుకోవడానికి వస్తున్నారు వాటర్తో. వాటర్ బెలూన్ కూడా అయిపోయాయి. ఇద్దరైతే చాలా ఎంజాయ్ చేశారు. ఆఫ్టర్నూన్ 12:30-1 వరకు హోలీ సెలబ్రేషన్. ఇంకా పిజ్జా ఏమో ఆర్డర్ చేసుకున్నారు. మార్నింగ్ అయితే దోశ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్కి పిజ్జా. బై మిస్టేక్ డబల్ పిజ్జా ఆర్డర్ అయిపోయింది, సో ఈవినింగ్కి కూడా వంట చేయాల్సిన పని లేకపోయింది. ఎంజాయ్, ఓన్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఒకటే చేశాను. ఈ గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి 25,000 మాది హౌస్ రెంట్. చెప్పాను కదా, ఇక్కడ హౌస్ రేంజ్ వచ్చేసి 10,000 నుంచి 40,000, 50,000 కూడా ఉంటాయి, బట్ అది ఫుల్ ఫర్నిష్డ్. ఇంకా మెయిన్ ఢిల్లీలోకి వెళ్ళిపోతే ఇంకా చాలా కాస్ట్ ఉంటాయి అన్నమాట. ఇదే మా సొసైటీ పార్క్, ఇక్కడే పిల్లలందరూ హోలీ ఆడుతున్నారు. ఇంకొకటి పైన బిల్డింగ్ సెకండ్ ఫ్లోర్ నుంచి కింద ఉండే వాళ్ళని వాటర్ బెలూన్స్తో కొడుతున్నారు అనమాట. కరెక్ట్ మేము వెళ్ళిన టైంకి ఇలా కలర్స్ గాల్లోకి వదులుతున్నారు పిల్లలు. చాలా మంచిగా అనిపించింది. దివాళీ కూడా ఇక్కడే సెలబ్రేట్ చేసుకుంటారు. ఏదైనా కూడా ఈ పెద్ద పార్క్ అనమాట, ఈ సొసైటీకి ఇక్కడే ఉంటుంది సెలబ్రేషన్స్. వీళ్ళు స్ప్రే చేస్తున్నారు. కలర్స్ తెచ్చింటే బాగుండే అనిపించింది వీళ్ళకి కూడా. ఈ స్ప్రే, టీషర్ట్స్ ఇవన్నీ అక్కడ తీసుకొచ్చారనమాట వాళ్ళ ఆఫీస్ దగ్గర. కొంచెం రీజనబుల్ ప్రైస్ ఉంటాయి. హోలీ అనేది నార్త్ సైడ్ చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళ నాన్న కూస్తున్నారు, అంతా అక్కడ ఆడుకొని వచ్చేసారు పార్క్లో. నాకు కూడా ఫుల్ కలర్స్ అంటించారు వీళ్ళిద్దరు. హోలీ అయితే మంచిగా ఎంజాయ్ చేశారు. హోలీ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అన్ని రీజియన్స్లో హోలీ ఎలా సెలబ్రేట్ చేస్తారో కూడా చెప్పండి. ఇది వచ్చేసి మాస్క్, చిన్న బాబు మాస్క్ వేసుకొని తిరుగుతూ ఉన్నాడు, ఫేస్కి కలర్స్ అంటకుండా. కొంతసేపు పెట్టారులేండి, తర్వాత తీసేశారండి. ఫ్రీగా ఉండదు కదా, అందుకు తీసేశాడు. చాలా వరకు ఆడారు. హోలీ వస్తే ఇంకా ముందు రోజు నుంచి సెలబ్రేషన్స్, మమ్మీ కలర్స్, మమ్మీ వాటర్ బెలూన్స్, ఏం కలర్స్ తెచ్చారు, ఏం టీషర్ట్స్ అన్నట్టు. చూడండి, ఇందాక చెప్పాను కదా, పైనుంచి ఇసిరేస్తున్నారు వాటర్ బెలూన్స్. ఎక్కడి నుంచి ఇస్తున్నారో కూడా తెలియదు, బట్ కింద ఉండే వాళ్ళని వాటర్ బెలూన్స్తో కొడుతున్నారు. లక్కీ ఎస్కేప్ అయిన వాళ్ళు, తగిలిన వాళ్ళకి హ్యాపీ హోలీ విత్ వాటర్ బెలూన్. చాలా లాంగ్ వీడియో ఉన్నట్టుంది, అయినా నేను ఊరికి వెళ్ళాను అనమాట. ఇంకోటి ఆఫీస్ టైంలో పడి ఎడిటింగ్ చేయడం మర్చిపోయాను. ఎడిటింగ్ చేయలేదు, స్లో ఎడిటర్ నేను. స్లో ఎడిటర్ అండ్ స్లో వాయిస్ ఇవ్వడం. అయినా యూట్యూబ్ ఛానల్ రన్ చేయడం కూడా ఒక ఆర్ట్. ఎవ్రీథింగ్ ఈజ్ ఆర్ట్ అండ్ స్కిల్. నా ఛానల్ ఎప్పుడు మానిటైజ్ అవుతుందో ఏమో. నేను కూడా పిల్లలతో పాటు ఇలా మాస్క్ వేసుకొని కొంతసేపు
పార్క్లో ఎంజాయ్ చేసాము. పార్క్లో అయిపోయిన తర్వాత ఇంక ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చేసి టబ్, బకెట్ అన్నిట్లో కలర్ మిక్స్ చేసి ఒక 2-3 అవర్స్ మళ్ళీ ఇక్కడ కూడా ఆడుకున్నారు. చాలా బలవంతంగా తీసుకొని పోయి స్నానం చేయించి ఇంకా హోలీ అయిపోయింది అని చెప్పాల్సి వచ్చింది. ఇయర్లీ వన్స్ వస్తుంది హోలీ, పిల్లల పండుగ హోలీ అనిపించింది. మేమైతే పెద్దగా ఎప్పుడు ఆడింది లేదు. ఈ ఇయర్ నేను కూడా కొంచెం హోలీ బాగానే ఆడాను. నన్ను కూడా ఇద్దరు కలర్స్తో ముంచేశారు ఇద్దరు. ఇట్లా అయిపోయిన తర్వాత ఇంకా అయిపోయింది, అందరు వెళ్ళిపోయారు. ఇంకా వీళ్ళిద్దరు వచ్చి ఇక్కడ ఇంట్లో ఆడుతున్నారు చూడండి, వాటర్ బెలూన్స్, రిమైనింగ్ వాటర్ బెలూన్స్. ఇద్దరు ఆడుతుంటే ఇంకా వాళ్ళ నాన్న కూడా ఎంతసేపు వాళ్ళిద్దరే ఆడుకుంటారని వాళ్ళ నాన్న కూడా వెళ్ళి కొంతసేపు వాళ్ళతో హోలీ ఆడాడు. చూడండి, వాళ్ళు ఇంకొక వాళ్ళకి హోలీ పార్ట్నర్ వచ్చారని ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతున్నారు ఇద్దరు. వాటర్ కలర్స్ అయిపోయి ప్యాకెట్లోనే కలర్ ఉంది కదా, ఆ కలర్ తీసుకొని ఫైటింగ్ తీసుకుంటున్నారు కలర్స్తో. ఇంకా ఎన్ని ఉన్నాయి వీళ్ళ దగ్గర వాటర్ బెలూన్స్, ఆడుతూనే ఉన్నారు హోలీ. ఇంకొకటి తెచ్చుకున్న కలర్స్, వాటర్ బెలూన్స్ అన్నీ అయిపోయాయి. మళ్ళీ ఆర్డర్ చేసుకున్నారు హోలీ రోజు. ఈ ఫ్లిప్కార్ట్ కాదు, జెప్టోలో ఆర్డర్ పెట్టారు. వీళ్ళ దగ్గర అయితే ఈజీ కదా, తొందరగా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మీరు హోలీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో చెప్పండి. అలాగే మా వీడియోని షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని మీకు తెలిసిన వాళ్ళకి రెఫర్ చేయండి. చాలా వీడియోసే ఉన్నాయి, టూర్ వీడియోస్ కూడా ఉన్నాయి చూడండి. డైలీ వ్లాగ్స్ అంటే చాలా తక్కువ ఉన్నాయిలేండి. డెహ్రాడూన్ కూడా లాస్ట్ ఇయర్ వెళ్ళాము, అది అస్సలు ఎడిట్ చేయలేదు, అప్లోడ్ చేయలేదు. జస్ట్ ఛానల్ ఏదో ఉందంటే ఉంది కానీ బట్ నేను సీరియస్గా తీసుకున్నట్లేను, అందుకే మానిటైజ్ అవ్వట్లేదు. మానిటైజ్ అవ్వాలంటే ఎలానో మాకు కొంచెం టిప్స్ ఇవ్వండి. అందరు సక్సెస్ఫుల్ యూట్యూబర్స్ అందరూ బాగా మానిటైజ్ చేసుకొని మంచిగా ఎర్న్ చేస్తున్నారు, మనకేం లేదు. నో ఇన్కమ్ త్రూ యూట్యూబ్. చూడండి, చెప్పాను కదా కలర్స్ అన్నీ అయిపోతే మళ్ళీ ఆర్డర్ చేసుకొని ఇలా ఆడుకుంటున్నారు. మొత్తం తల నుంచి ఫుల్. మా చిన్న బాబు అయితే నాకు సరిగా కలర్స్ వేయట్లేదు అని చెప్పేసి తనకు తానే కలర్స్ వేసుకున్నాడు. ఫుల్ అయిపోయాను కదా హోలీ రోజు, ఫుల్ కలర్ ఉండాలి నేను అన్నట్టు. ఎలా ఆడుకుంటున్నారో చూడండి. వీళ్ళందరూ హోలీ ఆడుతుంటే నేనేమో వీళ్ళకి వీడియోగ్రాఫర్ అయిపోయాను. వీళ్ళు చేస్తున్న ప్రతి చిన్న యాక్షన్స్ రికార్డ్ చేస్తున్న వీడియోగ్రాఫర్ నేను అండ్ కెమెరా ఉమెన్ నేను. హోలీ సెలబ్రేషన్స్ అండ్ హోలీ ఫెస్టివల్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి.